ఆల్రెడీ మనం ఎండ్కి వచ్చేసి ఇంకొక 2-3 రోజుల్లో నూతన సంవత్సరంలోకి వచ్చేస్తున్నాం. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ప్లాన్స్ అండ్ అజెండాస్ టు గెట్ ఇన్ టు న్యూ ఇయర్, టు ఫేస్ ద న్యూ ఇయర్. 2026 సంవత్సరం ఎదుర్కోవడానికి ఇప్పటికే చాలామంది చాలా ప్రణాళికలు వేసేసుకున్నారు. కొంతమంది December 31st నైట్ ఏ క్లబ్కి వెళ్ళాలి, ఏ పార్టీలో పాల్గొనాలి, ఏ ఫామ్ హౌస్ బుక్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరితో కూడా బాగా చిల్ అవ్వాలి, బాగా త్రాగాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆ పర్టికులర్ మూమెంట్ December 31 నుండి న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యే ఆ క్షణంలో మనం ఏ కండిషన్లో అయితే ఉంటే, ఎంత ఆనందంగా ఉంటే ద హోల్ ఇయర్ అదే ఆనందంగా ఉంటామనే ఒక సెంటిమెంట్ కొంతమందిలో ఉండొచ్చు. దే ఆర్ ప్లానింగ్ సో మచ్. క్లబ్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రజలను ఆకర్షించడానికి మ్యూజికల్ కాన్సర్ట్స్ కానీ, సెలబ్రిటీని పిలిచి టిక్టాక్స్ కానీ, వాటెవర్ వాళ్ళు ఆ చిట్ చాట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేసేసుకుంటున్నారు. న్యూ ఇయర్లోనికి ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలని మరికొంతమంది ప్లానింగ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, మనకన్నా జ్ఞానం కలిగిన వారు ఎంతమంది గతించిపోలేదు, మనకన్నా ఆస్తిపరులు ఎంతమంది గతించిపోలేదు, మనకన్నా ప్రఖ్యాతిగాంచిన వారు ఎంతమంది గతించిపోలేదు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి ఒక్కొక్క రోజు మన జీవితంలో ఎక్స్టెండ్ చేస్తూ, అండ్ ఐ షూర్లీ బిలీవ్, నేను నమ్ముతున్నాను, 2026 సంవత్సరాన్ని దేవుడు స్వాస్యముగా, ఒక ఆస్తిగా దేవుడు మనకు దయచేయబోతున్నాడు.